వెల్కమ్ టు ఏపీ బ్లాగ్ 6723. ఈరోజు ఏం నేను యాక్చువల్గా ప్రసన్న డీమార్ట్ అని చెప్పి తీసుకొచ్చింది, అపోలో ఫార్మసీకి తీసుకొచ్చింది. మోషే ఒక కంఫర్ట్కు పెద్ద బ్యాగ్ వేసుకొని వచ్చింది. ప్రసన్న ఏరియల్, ఇదిగో ఏరియల్ కావాలట ప్రసన్న. అక్కల షాపింగ్కి ఎంత పెద్ద పెద్ద. నాకు పానీపూరి తినిపిస్తావుగా. ఇగో ఫేస్, నీ ఫేస్కి ఫేస్ మాస్క్ అవసరమా? గైస్ ఎన్ని సామాన్లు కొన్న తిప్పి కొడితే 2 సామాన్లకి డీమార్ట్ పట్టుకొచ్చింది రాత్రి 9 గంటలకు. నా బ్లాగ్ మొత్తం ప్రసన్ననే ఉండేటట్టుంది గైస్. లోషన్ నేను ఇప్పుడు వీడియో తీయాలా ప్రసన్న? కాదు, లిఫ్ట్ ఉన్నాక నాకు ఈ టార్చర్ ఏంది ప్రసన్న? ఆల్రెడీ నేను బక్కగా అయినా. బాయ్, నేను రాను. గైస్ ఏరియాలు కంఫర్ట్ అనుకుంటా వచ్చి చెప్పుల కడిగి పట్టుకొచ్చింది గైస్. ఫస్ట్ మళ్ళీ బట్టలు కావాలి మేడంకు. సేమ్ ఊడదాని లెక్కనే ఉంది ప్రసన్న. ప్రసన్న అచ్చ మార్కెట్ పోయి వస్తారు చూసినావు, కూరగాయలు కట్టినే ఉన్నావు ప్రసన్న. నాకు కూడా కొని ప్రసన్న. ప్రసన్న నాకు కూడా ప్రసన్న ప్లీజ్. ప్రసన్న ఒక జత చెప్పులు ప్రసన్న ప్లీజ్. రబ్బర్ బ్యాండ్ వేసుకుని కూడా జంపింగ్ జారి కింద పడవు అనుకో, మూతి బొక్కలు వాళ్ళకి. గైస్ నేను ఈడున్నా 9 గంటలకు డీమార్ట్కి పట్టుకొచ్చింది గైస్. ఇది నేనే. నా గోనెస్ అంటేనే చూస్తా ప్రసన్న, లేకపోతే నేను చూడ. గైస్ నాకు కొనియట్లేదు గైస్, నేను ఏడుస్తా ఇప్పుడు. చెప్పులు కొనియకుండా పోతుంది గైస్. 9 గంటలకు డీమార్ట్ అంట గైస్. ఆఫీస్ పని నన్ను ఆఫీస్ చేసుకొనియకుండా ఇడికి తీసుకొచ్చింది. ఇగో ట్యాబ్లెట్లు, హెడేక్ వచ్చినట్టు ట్యాబ్లెట్లు ఇచ్చింది. అవి హెడేక్ కాదు, థ్రోట్ పెయిన్ అంట. నాకు ఏ పెయిన్ వచ్చిందో కూడా నాకే తెలియదు. ఎత్తుకోవేదానికి ప్రసన్న నాకు 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 గైస్ చెప్పులు కొనివ్వండి. పర్పుల్ అంటే బాగుంది. నాకు ఎప్పుడు పర్పుల్ బ్లాక్ గివే చెప్పులు ప్రసన్న. గైస్ నాకైతే ఇప్పినట్టు మా పోరగాళ్ళకి చెప్పులు చూద్దాం గైస్. మా యుకిగానికి చెప్పులు లేవు, మా యుకిగాని కోసం చెప్పులు చూద్దాం. రబ్బర్ బ్యాండ్ వేసుకొని కూడా డీమార్ట్లో జంప్ జారి కింద పడుతుంది. గైస్ నేను ఈడున్నా 9 గంటలకు డీమార్ట్ పట్టుకొచ్చింది గైస్. నా గోనెస్ అంటేనే చూస్తా ప్రసన్న, లేకపోతే నేను చూడ. గైస్ నాకు కొనియట్లేదు గైస్, నేను ఏడుస్తా ఇప్పుడు. చెప్పులు కొనియకుండా పోతుంది గైస్. 9 గంటలకు డీమార్ట్ అంట గైస్. ఆఫీస్ పని నన్ను ఆఫీస్ చేసుకొనియకుండా ఇడికి తీసుకొచ్చింది. ఇగో ట్యాబ్లెట్లు, హెడేక్ వస్తున్నట్టు ట్యాబ్లెట్లు ఇస్తుంది. గిట్లుంటుంది. అవి హెడేక్ కాదు, థ్రోట్ పెయిన్ అంట. నాకు ఏ పెయిన్ వచ్చిందో కూడా నాకే తెలియదు.
ఎత్తుకోవేదాన్ని లెక్క నువ్వు ప్రసన్న నాకు గైస్ చెప్పులు కొనియమంటే కొనిస్తలేదు గైస్. నీకు ఎప్పుడు పరుపులు బ్లాక్ ఇవే చెప్పుడా ప్రసన్న. గైస్ నాకైతే ఇప్పియాలంటుంది, ఆమె చేసుకుంటుంది. మా పోరగాళ్ళకి చెప్పులు చూద్దాం గైస్. మా యుక్కిగానికి చెప్పులు లేవు, మా యుక్కిగాని కోసం చెప్పులు చూద్దాం. గైస్ నేను అలిగి ఈయనే కూర్చున్నా, నేను రావట్లేదు. డిమార్ట్ నుంచి నేను రాను, నాకు ఇప్పియలేదు. ఆ మొక్కతో కొనుక్కుంది గైస్. చూడు నేను అలిగిన ఏడుస్తున్నా. మొక్కతో కొనుక్కుంది, నేను రాను నేను. నాకు ఇప్పించినవా? నాకు ఆల్మోస్ట్ నాకు కొడుకుతుంది గైస్, అన్యాయంగా తీసుకుపోతుంది గైస్, నన్ను లాక్కెళ్తుంది గైస్, లాక్కెళ్తుంది. డ్రెస్ ఇప్పి కనీసం చూడవే. ఈమెనేమో డిమార్ట్ కొనుక్కుంది, నాకు చెప్పులు కొనిపిమంటే నీకు సికింద్రాబాద్ అన్నది. నిన్న ప్రసన్న రమ్మంటారు, హౌస్ కీపింగ్ సర్వీస్ పోతావా గైస్? లిఫ్ట్లు అయ్యో అన్నీ వస్తుంది, ఎంత తింగడిది చూడండి, అన్నీ వస్తుంది. గిట్లా డాన్స్ చేస్తుంది గైస్ ఈమె. గైస్ నాకు పానీపూరి తినిపించకపోతే ఇది పని చేయ నేను. ఇప్పుడు చేయి డాన్స్లు. ఎక్కుతుంది. అయ్యి మీకు ఇందాక చెప్పలే కదా, డిమార్ట్లా ఈమె చెప్పులు కొనుక్కుంది, నాకేమో సికింద్రాబాద్లో కొనిస్తుందట. డ్రెస్ కొనిపి అంటే కోటిలో కొనిస్తుందట. నీకు పడద్దిద్దా? బాగైందా ప్రసన్న? ప్రసన్న బూస్ట్ డబ్బా బుక్కుతా పానీపూరి కావాలి గైస్. అన్యాయంగా చేస్తుంది గైస్ ఈమె, ఇప్పియకుండా. ఏడికి పాల ప్యాకెట్ అని చెప్పారు, ప్యాకెట్ కోసం వస్తున్నావా? ఎందుకు నీకు పాలు ఈడెందుకు? తాగుబోతానా? తాగుబోతుందానా? తాగుబోతుంది పెద్ద. బోనాల షాపింగ్ మొత్తం ప్రసన్న బుట్టాడ పెట్టింది. ప్రసన్నాడ మస్తు మంది గైస్. డిమార్ట్ షాపింగ్ అయితే అయిపోయింది. ప్రసన్న అయితే తీసుకుంటుంది. బిల్లింగ్ కౌంటర్ కాడ ఉంది ప్రసన్న. నేనైతే ఏం చేయాలి ఎలా ఆలోచిస్తున్నా. ఇక్కడ కొడుతుంది గైస్. సుందర బిల్లు పక్క రోజు చిప్స్ ప్యాకెట్ మీద దీనికి కనుపడ్డది. తినే ప్రసన్న అంటే కూడా దెబ్బేద్దామని నాకు మోయే అంట. కోసం టైం మీద తీసుకొచ్చింది. పానీపూరి తినిపిస్తా అని చెప్పింది. బయట వర్షం కనబడతలేదు అన్నీ నీకు. సూర్యుడిమే ఆగిపోయింది, అట్లా పడుతున్నాయి నీళ్ళు అంట. గుడ్డి స్పెట్స్ మర్చిపోయి వస్తే గిట్టనే ఉంటుంది. ఏమాలోచిస్తున్నావు?
చూస్తున్నావు ప్రసన్న? తీసుకున్నాక ఏం చూస్తున్నావు ప్రసన్న? ఇది గోల్డ్ ఏమన్నా న్యాయంగా ఉందా ప్రసన్న నీకు ఇది? పానీపూరి అన్నావు, డీమార్ట్ అన్నావు, తీసుకొచ్చి వర్షంలో కూర్చోబెట్టినావు. అనుకునే ఏం చేస్తాం కానీ ఇప్పుడు నా వ్లాగ్స్ మొత్తంలో నువ్వే ఉండాలని ఫిక్స్ అయినావా? ఏం పదాలంటే పాటి పాటి నువ్వు నన్ను ఎందుకు డీమార్ట్కి తీసుకొచ్చావు? పొద్దున్న మాత్రం బ్లాక్ చేయాలి వాడు చెప్పలేడే వర్షంలో ఇగో కుర్కురే కొనుక్కొచ్చుకుంది పోయి. కుర్కురే కావాలని మళ్ళీ కుర్కురే తెచ్చుకుంది. పప్పుల కంచి అంట ఇంకా నీకు రమ్మన్న కానీ నేను బ్లాక్ తీయమని నా ఇద్దరు అంతా తీసుకున్నాను అందరి ముందు తెలవాలిగా ప్రసన్న మన డీమార్ట్లో ఏమేమి చేస్తుంది అని. ఏం చెయ్యాను నేను చాలా సైలెంట్ అంట అదే చెప్తురు అందరు. నాకు పానీపూరి తినిపించలేదు, ఇక వర్షం పడుతుంది. బ్రో నేను పానీపూరి పెళ్ళి చేసుకుంటా బ్రో చేసుకో. 9:17 అవుతుంది గైస్, చూడండి 9:17. ఈ రాత్రి బయటనే ఉన్నాం ఇంటికి పోకుండా. అంత స్టక్ అయిపోయారు గైస్ అక్బర్ కవర్లో ఇక్కడ వర్షానికి బయట. మాకు ముచ్చట పెట్టినకి ఎవరైనా సరే ముచ్చట పెట్టడాలి ఫస్ట్ ఉంటుంది ప్రసన్న. తెలియని వాళ్ళతో కూడా ముచ్చట పెడుతుంది. అదే మా ప్రసన్న మంచితనం. तेजस्वी लोग हैं हमारे డిమార్ట్కి వచ్చి వీడియో కాల్ మాట్లాడతావా డీమార్ట్కి వచ్చినాం ఫ్రెండ్స్. కాదు నా యూట్యూబ్ ఛానల్ ఆఫ్ చేసుకుంటే వీడియో రే హాయ్ చెప్పురా. నా యూట్యూబ్ బ్లాగ్లకు హాయ్ చెప్పురా. చూడు రే మా అన్నగాడు హాయ్ చెప్తలేడు. హాయ్ చెప్పు. 55. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ కార్తిక్ ఫ్రెండ్స్. ఫేస్ తీసి చెప్పరా. రే రారా పోరంటారా అన్నయ్య, ఫేస్ తీసి చెప్పు అన్నయ్య. ఇదిగో చూడు రే మా అన్న పేరు ఎట్లా పెట్టుకున్నావు. నీ నెంబర్ కూడా పడితే బాగుండురా. ఫోన్లు మంచిగా కాదు, నీ నెంబర్ కూడా పడి ఉంటే బాగుండు.